హాయ్ ఫ్రెండ్స్, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే చూశాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే ఫుల్లు రచ్చంటే రచ్చ. అసలు ఇక మన మాస్టర్ గారైతే పొడి చేస్తా, చంపేస్తా, ఎదురొస్తే నాకే రిస్క్, మీకే రిస్కా అని చెప్పి ఒకటి బాలకృష్ణ డైలాగులు వదులుతున్నారనమాట. అండ్ అసలు ఫైర్ మీద ఉందనమాట. ఇప్పుడే ఇలా ఉంటే ఈ వీక్‌లో ఇంకా నెక్స్ట్ వీక్‌లో కపుల్స్ ఇంకెంత కొట్టుకుంటారో అనిపిచ్చింది. అండ్ ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సనిపిచ్చింది. నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో పెట్టకపోతేనే బావుండు అనిపిచ్చింది. ఎందుకు అనిపిచ్చింది అనుకుంటే, ఇప్పుడు పెళ్లి గాని కపుల్స్ కూడా చాలామందున్నారు. పెళ్ళైన కపుల్స్ ఉన్నారు. సో, ఇలాంటివి డిఫరెన్సెస్ చేయడం వల్ల బయటికెళ్ళి ఒకవేళ అమ్మో! నేను నిజంగానే నా తప్పయింది. సో, ఇతను ఇలా ఉంటున్నాడు, ఈమె ఇలా ఉంటుంది అని చెప్పి అనుకోని విడిపోయే విడిపోయే ఛాన్సెస్ కూడా ఉందనమాట. అలా కాకుండా బయటికెళ్ళి మనకు మనం తెలుసుకొని, ఓహో! ఇక్కడ ఈ తప్పు చేశాము. సో, మార్చుకోవటానికి ఈ షో అనేది యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. మనకి మనం ఎక్కడైతే తప్పు చేస్తున్నామో ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినా ఎలా సరిదిద్దుకోవాలి? ఎంత కోపం తగ్గించుకోవాలి? మన పార్ట్నర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్న థింగ్స్ అనేది మాత్రం ఈ గేమ్ ఈ గేమ్ షోలో రియాలిటీ షోలో తెలుస్తుంది. బట్ అది ఓకే. అలా పాజిటివ్‌గా తీసుకుంటే ఈ ఈ గేమ్ అని అదే ఐ మీన్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అనేది ఓకే. వెల్ అండ్ గుడ్. అట్లా కాకుండా వాళ్ళు బయటికెళ్ళిన తర్వాత నెగెటివ్‌గా తీసుకొని, లేకపోతే నెగెటివ్ థాట్స్ పెట్టుకొని, లేకపోతే నెగెటివ్ ఆలోచనలు పెట్టుకొని గనక బయటికెళితే ఇంక అంతే సంగతి. ఫసక్ అన్నట్టు అనిపిస్తుంది. సో, మరి ఈరోజు ఏం జరిగింది, ఏంటి అని చెప్పి వీడియోలో అయితే కంప్లీట్‌గా తెలుసుకుందాం. అండ్ సో, వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, లెట్స్ గో. సో, లైక్ ఈరోజు ఎపిసోడ్ మనకి చూడంగాల్నే ఏమనిపిస్తుందంటే, నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. 'బిగ్ బాస్‌లో' మండే ఎపిసోడు అసలెలా ఉంటుంది, నామినేషన్‌తో ఫుల్ హీటెక్కిపోతుంది గదా! సో, అలా అనిపిచ్చిందనమాట ఈరోజు. సో, ఓపెనింగ్‌లోనే లవ్ గురు మాట్లాడతారనమాట. ఎలా అంటే, హలో లవ్లీ కపుల్స్, ప్రేమ అనేది అందమైన ప్రయాణం. ఆ ప్రయాణాన్ని కొనసాగాలి అన్నా, గమ్యాన్ని చేరుకోవాలి అన్నా, మీ బంధంలో ఎనర్జీ ఇంపాక్ట్ చేయడం అనేది హై లెవెల్‌లో ఉంచుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ లవ్ మ్యాన్షన్‌లో మీ ప్రయాణం ముందుకు సాగే కొద్దీ మీలో ఎనర్జీ అలాగే ఉందా? లేక తగ్గుతుందా? అనే విషయం మీ తోటి కపుల్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అని అంటాడు. సో, అన్న తర్వాత అంటే ఆ కపుల్స్‌లో ఆ ప్రయాణం, ఆ ప్రయాణం కొనసాగించాలి అంటే, సో, ఆ గమ్యానికి చేరుకోవాలంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీ అనేది తగ్గిందా లేదా అనేది ఎదుటి వాళ్ళు చెప్పాలన్నమాట. సో, ఇక్కడేంటంటే కొన్ని బ్యాటరీ స్టాండ్‌లుంటాయి. 4 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో, అందరూ పై లెవెల్‌లో తీయాలి. ఒకవేళ ఇన్‌కేస్ ఆ 4 లెవెల్స్ బ్యాటరీ గనక అయిపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ చెప్తాననమాట. ఒకవేళ 4 లెవెల్స్ అయిపోతే మీ ప్రెజెన్స్ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో, ఇందులో వచ్చేసి ఫస్ట్ సోనియా సిద్ధు వాళ్ళని పిలుస్తారు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఫస్ట్ సోనియా సిద్ధు వాళ్ళని పిలుస్తారు లవ్ గురు. సో, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే నూకరాజు, ఆశా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఈ మ్యాన్షన్‌లో మీరు టఫ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉండే కంటెస్టెంట్‌లు మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే బాగా టఫ్ ఫైట్ ఇస్తారు. కానీ, కానీ మీ విషయంలో ఆలోచిస్తే కూడా ఎక్కడో మోస్ట్ ఆఫ్ ది టైమ్ కంపారిటిబిలిటీలో చూస్తే మీకేదో మిస్ అవుతున్నట్టుంది అని చెప్తది. అంటే నీ అగ్రెషన్ వలనో, లేక నీకు ఆ టైం కావాలో తెలీదు కానీ, నీ వల్ల తను ఎక్కువగా బాధపడుతుంది అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. ఆ విషయంలో మీరు కొంచెం వర్క్ చేయాలి. అలా గనక చేస్తే ఈ ఈ మ్యాన్షన్‌లో మెంటల్‌గా
ఆమె ఏంటంటే ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుంది. ఎమోషనల్‌గా అవుతుంది. అలా అవ్వటం వల్ల మీరు గేమ్స్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. సో, ఇదొక్కటి సరిచేసుకుంటే మీరు నాకు తెలిసి బెస్ట్ అని అనిపిస్తారు అని చెప్పి చెప్తదనమాట. సో, ఇక్కడైతే సోనియా చెప్పింది నిజంగా నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆసియా ముందు వీక్స్‌లో చూసుకుంటే గనక అదే ఇప్పుడు టచ్ చేసి చూసినప్పుడు, చెయ్యి టచ్ చేసి చూసినప్పుడు ఈ పాయింట్ గూడా వస్తదనమాట. సో, చెయ్యి టచ్ చేసి చూసినప్పుడు ఆమెకి చాలా భయమేస్తది. అలాగే ఆమె ఏదన్నా చెప్తే ఇతనేందంటే కొంచెం గట్టి గట్టిగా మాట్లాడడం. హ్మ్. అలా చేయటం వల్లేంటంటే అందరి దృష్టిలో ఆమె ఏదో ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతుంది తన వల్ల అని చెప్పి ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది అనేది ఈమె చెప్తుంది. ఈమె చెప్పిందంత వరకి బావుంది. కానీ ఇది కూడా డిఫెండ్ చేసుకుంటున్నాడనమాట అతను. ఇప్పుడు వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా చూస్తున్నాం. మనకి చూస్తుంటే మనకే అనిపిచ్చింది ఆమె ఎందుకు ఏడుస్తుంది అనేది మనకి అర్థమవుతుంది గదా! సో, అతను అది గూడా డిఫెండ్ చేసుకుంటాడనమాట. సో, నూకరాజు ఏమంటాడంటే, మీరు చెప్పిన పాయింట్‌కి 100కి 1000% నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయవు? అసలు ప్రీవియస్ ఎపిసోడ్‌లో అదే గదా జరిగింది. ఆమె ఏదన్నా అడిగినా ఏదైనా చిరాకు పడుతున్నాడు, కోప్పడుతున్నాడు. నిజంగా అతనేమన్నా అనుకుంటాడేమో అని చెప్పి ఈమె నిజంగానే ఫీల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో, అతను బయటికెళ్ళి చూసుకుంటే అది అర్థమవుతుంది. సో, దానివల్ల కొంచెం ఆయన చేంజ్ అయితే వాళ్ళ రిలేషన్ అనేది చాలా బావుంటది. నేను చెప్పాను గదా! సో, ఇక్కడేంటంటే నూకరాజు ఏదైతే అనుకున్నాడో అదే ఇక్కడ జరుగుతుందనమాట. ముందు ప్రీవియస్‌గా "నువ్వెందుకమ్మా అందరికి చెప్తున్నావు? అందరికి చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు? రేపు నన్ను పాయింట్ ఔట్ చేస్తారు" అనేది ఏదైతే ఉందో తన మైండ్‌లో అదే ఎగ్జాక్ట్‌గా సోనియా అనేది చెప్తుందనమాట. సో, తన భయం అనేది నిజం చేసింది. నాకు తెలిసి ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ కమింగ్ టు ఎపిసోడ్‌లో గూడా అడిగినా గూడా తప్పు లేదు ఈ విషయంలో ఆసియా మీద. సో, ఇక్కడేందంటే అతను బయటికెళ్ళిన తర్వాత ఇది చూసుకొని రిలీజ్ అయితే చాలా బావుంటది. అలా కాకుండా ఇప్పుడు ఆసియా ఈయనేమనుకుంటాడంటే నూకరాజు ఓకే. ఆమెని ఎక్కువ అరుస్తున్నానేమో తన మైండ్‌లో పెట్టుకొని లేకపోతే ఆసియా ఏమనుకునేది నూకరాజు కరెక్ట్ గాదు. అట్లా అనుకునే ఛాన్సులు గూడా ఉన్నాయన్నమాట. సో, ఇలా చెప్పకుండా వీళ్ళిద్దరు కపుల్స్ అంటే లవ్ గురువు పెట్టాల్సింది ఒక పాయింట్. వీళ్ళిద్దరు కపుల్. వీళ్ళ మధ్య ఏదైనా ఎనర్జీ తగ్గితే అది చెప్పాలి. అంటే బావుండేది. ఇక్కడేందంటే ఒకళ్ళని ఎక్కువ చేస్తున్నారు, ఒకళ్ళని తక్కువ చేస్తున్నారు అన్నట్లు ఫీలింగ్ అయింది. బయటికెళ్ళినాక ఇంపాక్ట్ వేరేలాగా అవ్వచ్చు. నిజంగా వాళ్ళు గనక అట్లా అర్థం చేసుకొని కలిసుంటే ఓకే. కలిసి లేకపోతే విడిపోతే పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు ఇలాంటి షోలు గూడా పెట్టాల్సిన అవసరం లేదు కదా! అట్లా అనమాట. పాజిటివ్ తీసుకుంటే ఓకే. నెగెటివ్‌గా తీసుకుంటేనే ప్రాబ్లమ్ అక్కడ. సో, ఇంకా ఇతను చెప్తున్నాడు. ఎందుకంటే తన మైండ్ ఎలా ఆలోచిస్తుందో మీకు తెలుసా? ఒకటి ఒకటి ఏదైనా ఉంది అంటే ఎక్కువగా ఏడుస్తుంది. నా నా తప్పు ఏంటంటే ఆమె గనక ఏడుస్తూ ఉంటే నేనెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంటే ఓదార్చకపోవటం, లేతే మూర్ఖుడిలాగా బిహేవ్ చేసి తన తప్పేదో చెప్పకపోవటం, అలా గనక చేస్తే అది నా మిస్టేకు. అది నా తప్పు అని చెప్తాడనమాట. ఆ తప్పైతే నేను ఒప్పుకుంటాను. నేను యాక్సెప్ట్ చేస్తాను అంటాడు. నాకు కోపం వస్తుంది. నువ్విప్పుడే కాదు, ఇక్కడున్న బ్యాటరీలో అన్ని లెవెల్స్, అన్ని పాయింట్స్ తీసేసినా కూడా నాకు కోపం వస్తుంది. ఎందుకు కోపం? ఆమె చెప్పేది మంచిదే. కాకపోతే ఏందంటే నీ గురించి ఈమె స్పెషల్‌గా ఇతను ఇలా అనేది చెప్పడం అనేది కరెక్ట్ కాదు గానీ, అది చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సో, ఎందుకంటే నేను బయట ఎలా ఉంటానో ఇక్కడ గూడా అలానే ఉంటాను అంటాడు. బయట ఎలా ఉంటావో ఇక్కడ అలా ఉంటాను అన్నది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే లోపలికెళ్ళిన తర్వాత కొన్ని అనేది మనం మనుషుల మధ్య కొన్ని మాట్లాడాలి. ఇప్పుడు మనసులో ఏదన్నా బయటికి ఒక్కోసారి చెప్పుకోలేము. ఎందుకంటే అది రియాలిటీ షో. అదొక షో. బయట చూస్తున్నారు జనాలు. సో, మనం బూతులు కొన్ని ఉంటాయి. రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అచ్చంగా ఉండలేము. కొన్ని అయితే చేంజ్ చేసేసుకుంటాము. కొన్ని
మార్చుకోవాల్సిన చోట్ల మార్చుకుంటాము. కావాల్సిన చోట పాయింట్లు పెట్టి మాట్లాడతాం. అట్లా. అంతేగాని యాజ్ టీజ్‌గా అయితే ఉండలేమనమాట. ఇది ఏంటంటే మా ఇంట్లో ఉన్నప్పుడు హ్మ్. 2 డేస్‌కి ఒకసారి గొడవొస్తుంది. ఆ గొడవలు గూడా ఎలాంటివి చిన్న చిన్నవి. ఇల్లు కడగలేదనో, అంట్లు తోమలేదనో, లేతే షూటింగ్ వెళ్ళే దగ్గర గొడవొస్తుందో అని చెప్పి. బట్ అది 2 రోజులకి ఒక్కసారికొచ్చినా గానీ 2 నిమిషాల్లో మేము మా ఇదేంటి నార్మల్‌గా అయిపోతాం. సో, ఇలాంటివి పట్టించుకోం. కన్ఫర్మ్‌గా వస్తుంది. నార్మల్‌గానే ఉంటాం. ఒక 2 నిమిషాలకి నార్మల్‌గా ఉంటాం. అది మీకు అర్థం కాలేదు. దానికి నేనేం చేయని? అని చెప్పి చెప్తాడనమాట. 2 రోజులకొకసారొచ్చినా 2 నిమిషాల్లో అయిపోతుంది. సో, 2 నిమిషాల్లో నార్మల్ అయిపోతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారని మళ్ళీ ఈయనంటాం. మళ్ళీ సోనియా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డామ్ రూమ్‌లోనే డామ్ రూమ్ విషయంలో మీ ఇద్దరు అరుచుకునే విధానం అంటే ఐ మీన్ మీ ఇద్దరు కాదు. నువ్వు అరిచే విధానం ఎలా ఉంది అంటే ఎదుటోళ్ళు ఇంత చిన్న విషయానికి కూడా ఎందుకు అరుస్తున్నాడు ఆయన అని చెప్పి చెప్తుంది క్లియర్‌గా ఇక్కడ. నువ్వు అరిచే అరుపుకి ఎందుకు ఇంత చిన్న విషయానికి ఈ అమ్మాయి మీద అరుస్తున్నావు? అంటే నీ అరుపు, నీ కోపమే కనిపిస్తుంది జనాలకి. అర్థమైందా? సో, ఆ విషయంలో తను లోగా ఉంటుందని తను లోగా ఉంటుందేమో అని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అది అర్థం చేసుకుంటే బావుండేది గదా! అని చెప్పి ఈమె చెప్తుంది. సిద్ధు అడుగుతారనమాట మళ్ళీ. అనిల్ గారు అన్నారు కదా! మొన్న హ్యాండ్ విషయంలో నీ చెయ్యి పట్టుకోపోతే అమ్మ! ఇప్పుడు నాకుంది అనంగాల్నే అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆమెకి ఇంక నువ్వేదో అరిచేస్తావు, నువ్వేదో కొట్టేస్తావు, నువ్వేదో చంపేస్తావు అన్న భయమే ఆమెకు కనిపిచ్చింది. ఆమె మొహంలో మాకు కనిపిచ్చింది భయమే. సో, మాకే గాదు జడ్జెస్ కూడా అలానే కనిపిస్తుందిగా. అంటే ఏంటి నువ్వు కొన్ని మార్చుకుంటే బెస్ట్ అని మేము చెప్తున్నాం. అంతకు మించి ఏముంది ఇందులో అన్నట్టు మాట్లాడతానమాట. హ్మ్. సో, అట్లా చెప్పిద్ది. తర్వాత సోనియా అనేది ఇంకా సోనియా చెప్పిద్ది. ఇంకొకటి నూకరాజు, జాను ఎప్పుడు మా ఆయన ఇది రాదు, అది రాదు అని చెప్పి ట్యూన్ చేస్తా ఉంటారని చెప్పి నువ్వే ఒక పాయింట్ తీసావు. ఎట్ ద సేమ్ టైము మరి నువ్వు కూడా ఒకటంటావు, ఆసియా చిన్నపిల్ల తనకేం తెలీదు, తను ఏడుస్తుంది, తను అమాయకురాలు అనడం. ఆ! తనకేం తెలీదు, ఇదొక ఎడ్డిది అన్నట్టు నువ్వు మాట్లాడతావు. నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. బట్ నేను ఫీల్ అయ్యేదంటే ఈమె మెచ్యూర్ వుమెన్. ఆమెకన్నీ తెలుసు. సో, ప్లీజ్ అలాంటివి అనొద్దు అని చెప్పి చెప్తుంది. ఇక నూకరాజు చెప్తాడు. ఇప్పుడు మొన్న యోగా టాస్క్‌లో నువ్వు చేసేటప్పుడు సిద్ధు, సోనియా మీద అరిచావు గదా! అది కూడా ఒక రకమైన అగ్రెషనే గదా! ఒక రకమైన కోపమే కదా! నువ్వు ఆమెని కంట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తుందంటే, కంట్రోల్ చేయాలి కొన్ని కొన్ని అని చెప్పి సిద్ధు అంటాడనమాట. నేను చేయను. నేనెందుకు చేస్తాను? నేను చేయను. అసలు నేనెందుకు చేస్తాను? నేను కంట్రోల్ చేయను. నేను ఎలా ఉంటాను అంటే, బయట ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, వాళ్ళు చూస్తున్నారని ఒకలాగా, వాళ్ళని చూస్తా మేము మారాలనేది ఇంకొకలాగా అనేది నేను చెయ్యను. నేను ఎప్పుడు బయట ఎలా ఉంటానో ఇక్కడ గూడా అలానే ఉంటాను. నా క్యారెక్టర్ ఇంతే అని చెప్పి చెప్తాడు. కెమెరాల ముందు ఒకలాగా నటించను. నాకవసరం లేదు. ఐ కాంట్ అని చెప్పి చెప్తాడనమాట. ఈ మ్యాన్షన్‌లో ఇంతమంది అమ్మాయిలున్నారు. పాలు లేవని ఎవరైనా ఏడుస్తారంటే అది ఆశే ఏడుస్తుంది. బంగాళదుంప తొక్కలు తీయలేదంటే ఏడుస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసినా ఏడుస్తుంది. ఇంకా ప్రతిదానికి ఆశే ఏడుస్తుంది. ఇక్కడ విషయం ఏందంటే ఆశ ఏడ్చింది పాలు లేవని కాదు. నువ్వన్న మాటలకి ఏడుస్తుందనమాట. అంతే కదా! ఇప్పుడు పాలు విషయంలో అడిగినప్పుడు నువ్వు మంచిగా అలా కాదు ఇలా అని చెప్పినట్టయితే ఆమె ఏడ్చేది కాదు. ఆమె చాలా సార్లు వచ్చింది. కానీ నువ్వది చూపించకుండా కోపంగా మాట్లాడుతున్నావు గదా! సో, అలాంటి మాట్లాడినప్పుడు ఎదురోళ్ళకి ఏమనిపిస్తుంది, నూకరాజు ఇట్లానే ఉండుద్ది. ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్‌లోనే రాధమ్మ గారు గూడా చెప్పారు గదా! నూకరాజుకి ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించాలని. సో, అది నూకరాజు అది నువ్వు అర్థం చేసుకోవాలి. డిఫెన్స్ చేసుకోవడం గాదు. ఓకే. నువ్వు వెల్ అండ్ గుడ్. నువ్వు మీ పార్ట్నర్‌ని మంచిగా అర్థం చేసుకోవాలనే కదా వాళ్ళు చెప్తుంది. హ్మ్. ఆసియా వచ్చేసిద్ది. ఇక్కడేంటంటే ఆమె తగ్గించుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఏందంటే ఒకవేళ తిను అగ్రెషన్‌లో ఉన్న పార్ట్నర్ వచ్చేసి ఇది తప్పు అని చెప్పుకుంటే బావుండిద్ది.
అంతేగాని కొన్ని కొన్ని విషయాల్లో సమర్థించాలి. అన్ని విషయాల్లో సమర్థించుకోకూడదు గదా! సో, ఆశ వచ్చేసి నేను మెంటల్‌గానే అంటే మెంటల్‌గానే నేను వీక్ అని చెప్తదనమాట. ఆమెకి ఆమె తగ్గించుకున్నట్టు నాకనిపిచ్చింది. నేను మెంటల్‌గానే వీక్ బయటైనా, ఎక్కడైనా అలానే ఉంటాను అని చెప్పే లోపల ఇంకా చెప్తాడనమాట. 8 ఇయర్స్ లవ్ మాది. నేను అర్థం చేసుకునే విషయంలో 20 రోజుల్లో సోనియా అర్థం చేసుకునే విషయానికి అది ఓకే అనుకుంటే, నూకరాజు నా లవ్ వేస్ట్ అని చెప్తాడు. అలా కాదు నువ్వే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయటుంటే రకరకాల మందుంటారు. అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ ఉంటారు. సో, వాళ్ళతో ఏదైనా ఉంటే చెప్పుకునిద్ది. ఇక్కడేంటంటే మ్యాన్షన్‌లో ఎవ్వరు లేరు. ఏ ఒక్కటి ఒక్క చిన్న విషయమైనా చెప్పుకోవాలనిపిస్తది. అలాంటప్పుడు నీ పార్ట్నర్ ఎలా ఉంటది, ఏంటి అనేది చూసుకొని నువ్వు కూడా చెప్పుకో ఉంటే ఈరోజు అలాంటి టాపిక్ రాదు కదా! సో, దబ్బా! ఇంకేం చెప్తాం అట్లా ఉంది. మళ్ళీ ఇంకా సోనియా వచ్చేసి నువ్వు నువ్వే యాక్సెప్ట్ చేసావు గదా! ఆమె ఎమోషనల్‌గా ఫీల్ అవ్వటం వల్లే నేను ఓడిపోయానని చెప్పి గేమ్ టాస్క్ అయితే చెప్తుందనమాట. సో, ఇంకా పెద్ద పెద్దగా అరుచుకుంటారు. అసలంత అవసరం లేదు అక్కడ. అసలు ఇక్కడైతే మన సిద్ధునే అరిచారు. తర్వాత ఈయన స్టార్ట్ చేశాడు. మామూలుగా అయితే నూకరాజు అయితే అరవలేదు పెద్దగా. సిద్ధునే అరిచాడు. ఇంక పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు. ఇది తప్పు, కెమెరాల ముందు ఒకలాగా, కెమెరా వెనకమాల ఇంకొకలాగా అది ఇది అని మాట్లాడుకుంటారు. ఇంకా కోపమొచ్చేసి మీ నాన్నగారు గుర్తొచ్చినా నాదే తప్పు. నువ్వు తుమ్మినా నాదే తప్పు. ఆ! నువ్వు దగ్గినా నాదే తప్పు. ఆ! ఒక్క ఒక్కదాన్ని చూసుకొని అర్థం చేసుకోండి అని చెప్పి. నువ్వు తుమ్మినా నాదే తప్పు. నువ్వు దగ్గినా నాదే తప్పు. ప్రతీదీ ఏదైనా నువ్వేం చేసినా కూడా నాదే తప్పమ్మా అని చెప్పి ఆయన అనంగాల్నే ఎందుకరుస్తున్నావు? ఎందుకరుస్తున్నావు? అని చెప్పి పెద్ద పెద్దగా అరుచుకున్నారు. ఇంకా సిద్ధు వచ్చేసి ఏదో సంథింగ్ ఆ కన్వర్జేషన్‌లో ఏంటంటే ఏదో ఒక బూతులు నువ్వు మరి బయట ఉంటే బూతులు మాట్లాడుతున్నావుగా ఇక్కడెందుకు మాట్లాడలేదు అంటే ఎందుకు మాట్లాడతారు? అదే అంటున్నా. బయట ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఉండను. నేనెప్పుడు ఒకేలాగా ఉంటానంటే, ఎలా ఉంటో కొన్ని కొన్ని పాటించాలి. అంతే షోకొచ్చిన తర్వాత. కొన్ని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి గాబట్టి మాట్లాడం. కెమెరాలున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు నటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కెమెరాల ముందు నటిస్తూ ఉంటారు. ఏంటో తొక్క, తోటకూర కట్ట అని చెప్పి అంటాడనమాట సిద్దు. ఇంక దానికి ఇంకా నూకరాజు అంటాడు, "ఎందుకు?" ఆహా! ఎందుకు అట్లా తొక్క, తోటకూర అని చెప్పి అనేది? నార్మల్‌గా మాట్లాడొచ్చు గదా! అని చెప్పింది. నేను ఫస్ట్ చెప్పాను గదా! ఇదే అంటున్నా. కపుల్స్ మధ్య ఇక్కడేంటంటే నూకరాజు ఇంకొక హాలోజినేషన్‌కి ఎళ్ళిపోయి ఓకే. నేను ఈ అమ్మాయిని ఇలా అంటున్నానేమో అని చెప్పి ఆయన అనుకున్న ప్రాబ్లమే. అండ్ ఈమె ఆసియా వచ్చేసి ప్రతీదీ నన్ను తప్పుగానే అనుకుంటున్నాడు. నా మాట ఏమి వినట్లేదు. నేను లోగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆమె నెగెటివ్‌గా ఆలోచించినా ఇంక వాళ్ళకి కెరియర్ అనేది ఉండదు. సో, అట్లా అనమాట. అలాంటప్పుడు ఈ షోలు బయట వాళ్ళు విడిపోతే ఇంకేంటి షోకే కదా ప్రాబ్లమ్. సో, ఇలాంటివొస్తాయి. అక్కడితో ఇక ఇదయిపోతదనమాట. సో, ఇక్కడితో ఇదయిపోయిద్ది. అయిపోయి వస్తూ ఉంటే బాను అంటారు. ఇక్కడైతే కరెక్ట్‌గానే ఇచ్చి పడేశారు. ఎందుకంటే నిన్న ఎపిసోడ్‌లో అమీర్ మాట్లాడుతున్నారు గదా! బొమ్మ గురించి. ఇలా వెనక్కెళ్ళింది అని చెప్పి. ఆ మధ్యలో భాను మాట్లాడుతుంటే సోనియా ఏమనిద్ది, "నువ్వు మాట్లాడొద్దు" అని చెప్పి అనిద్ది గదా! సో, ఇక్కడ మీరు మమ్మల్ని ఎందుకు ఇప్పుడు మీ కన్వర్జేషన్‌లో మా పేరెందుకొచ్చింది? మా పేర్లు తీయొద్దు. ఇప్పటికే మా పేర్లు తీసి చాలా మీమ్స్ యేసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మీ పేరు తీసి ఇది నెగెటివ్‌గా పోర్ట్రేట్ చెయ్యొద్దు. అనగానే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా? అని చెప్పనింది. గొడవ కాదమ్మా మా పేర్లు పెట్టకు అంతే. ఇక్కడైతే ఇచ్చి పడేసినట్టు అనిపిచ్చింది. భాను కావాలనే మాట్లాడినట్టు అయితే నాకనిపిచ్చింది భాను. ఫైనల్‌గా అయితే సారీ చెప్పుకుంటారు. తర్వాతొచ్చేసి కళ్యాణ్, వాసంతి వీళ్ళొస్తారు. వీళ్ళొచ్చేసి పవన్, అంజలి వాళ్ళకిస్తారు. ఏం లేదు వీళ్ళకేంటంటే అంజలి, అంజలి అక్క నువ్వు ఎక్కువగా లో అయితే అన్న కూడా చాలా లో అవుతారు. సో, నువ్వు లో అవ్వకుండా గేమ్ మీద ఫోకస్ చేస్తే మీరు బెటర్ అవుతారు. అంతే. మిమ్మల్ని చూసి ఏంటంటే మీరే లోగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా మేము గూడా లోగా ఫీల్ అవుతాం గదా! సో, అలాంటి వైబ్ అనేది మాకొస్తుంది. సో, అలా వద్దు
అంటే ఇక్కడైతే బానే ఇచ్చేసిద్ది అంజలి. ఓకే. నా బలం, బలహీనత నేనే ఆయనకి నా పిల్లల కన్నా నేనే ఎక్కువ. సో, నేనైతే కొన్ని లూప్ హోల్స్ అయితే వదిలేసాను. సో, అలాంటి లూప్ హోల్స్ వదిలేయకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. నీ ఫీడ్‌బ్యాక్‌ని మంచిగా తీసుకుంటాను అనిపిచ్చిద్ది. అయిపోద్దనమాట. తర్వాతొచ్చేసి మాస్టర్ నీతు. ఇక్కడేందంటే ఎగ్జాక్ట్‌గా పాయింట్స్ పెడుతున్నారు. కానీ ఒక పక్క ఏంటంటే, ఒక పాయింట్ పెట్టే కొద్దికి ఇంకో పాయింట్ ఇంకా వేరేలా ఉంటుందనమాట. సో, ఏం పాయింట్లంటే, శివ్, ప్రియాంక వాళ్ళకి ఇస్తారనమాట. మాస్టర్ అంట, "శివ్ ఎప్పుడు గేమ్ మీదే ఫోకస్ చేస్తాడు. ప్రియాంక మీద ఉండదు." అంటే ఫోకస్ ఎక్కువ గేమ్, 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 గేమ్ అంటూ ఉంటాడు గదా! సో, దాని మీదే పెడుతున్నాడు తప్పితే, ప్రియాంక గారి మీద ధ్యాస అయితే లేదు అని చెప్పి చెప్తున్నాడు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే నీ కోపాన్ని కంట్రోల్ చేయటానికి ఆమె పడే తాపత్రయం మెన్‌గా నాకే చాలా బాధేస్తుంది. నువ్వు 6 ఇయర్స్ ఆమెతో ట్రావెల్ చేసావు. అసల ఆమె గురించి నువ్వు తెలుసుకోవాలి గానీ, నీ అగ్రెషన్‌ని కంట్రోల్ చేయడమే ఆమె పనైపోయింది. ఆమెని అయితే అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపటికి గేము, గేము, గేము. ఈ పాయింట్ బావుంది. ఎంతసేపటికి గేమే గేము, గేమ్ మీదే ఫోకస్ అవుతుంది. అంతే తప్పితే ప్రియాంక గారి మీద లేదు అంటే, ఇంకప్పుడు ఇక్కడ శివ ఒక మాట అంటాడనమాట. "ఇన్ని రోజులు కనిపించింది, ఇప్పుడు ఎందుకు కనిపించింది? ఆ! 2 సార్లు మాతో టీమప్ అయ్యి ఆడారు కదా! గేమ్‌లో చూసిన అగ్రెషన్ మీకు ప్రాబ్లమా? లేతే గేమ్‌లో ఉండి ప్రియాంకని అర్థం చేసుకోకపోవటం అదొక ప్రాబ్లమా? ఏ ప్రాబ్లమ్ ఉంది?" అని చెప్పి అడుగుతారనమాట. సో, ఇక్కడేంటంటే నిజంగానే శివ్ ఏంటంటే లైక్ అగ్రెషన్ ఎక్కువ, కోపం ఎక్కువ. ఆయన కోపానికే ప్రతిఫలం ఏమొచ్చింది? కాల్ అనేది ఫ్రాక్చర్ అవ్వటం వల్ల ఈరోజు వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. ఆ కోపము, ఆ కంట్రోల్‌నెస్ అనేది తగ్గించుకోండి. పేర్‌గా ఒకళ్ళని అర్థం చేసుకుంటే బావుండిద్ది అని చెప్పి అతని పాయింట్ బావుంది. దీనికి కొంచెం డిఫెన్స్ అయితే చేసుకున్నారనమాట. సో, ఎక్కడ ఎగ్జాంపుల్ అనేది చెప్పమంటే, హై లెవెల్‌లో అంటే ఒక నిచ్చెన టాస్క్ పెట్టి అక్కడ మరి అగ్రెషన్ అయ్యారు గదా! సో, ఏంటంటే తను ప్రపోజ్ చేసిన డేట్ చెప్పకపోవటము, చెప్పకపోయినందుకు చాలా అగ్రెషన్‌గా ఫీల్ అయ్యాడు. సో, అదొకటి జరిగింది. సో, అదొక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సో, ఆ విషయానికి ఏమంటారంటే, అవును ఆ రోజు జరిగింది తప్పే అని చెప్పి జడ్జెస్‌కి గూడా సారీ అని చెప్పాను. తినకి కూడా క్షమించు అని చెప్పాను అని చెప్పి చెప్తారు. ఇంకా ఇంకేమున్నాయంటే ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు ఎన్నో ఉన్నాయ్యా. ఎన్నో ఉన్నాయి నీయి. నువ్వు ప్రతిదానికి చిరాకు, కోపం. ఇది తప్పితే ఇంకేం లేదు. నీ ఫోకస్ మొత్తం గేమే అంటే, ఆ గేమ్ ఎవరి కోసం ఆడుతున్నాను? ప్రియాంక గారి కోసమే గదా! నేను ఏదైతే కష్టపడి సాధించింది ప్రియాంక గారిస్తే తన కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ చూడటం అనేది నా గోలు. ప్యారడైజ్ అంటున్నానంటే తనకివ్వాలని గిఫ్ట్. దానికి మీరు తనని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి మీరెలా అంటారు అని చెప్పి శివ్ అంటాడు. నాకు కోపం ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి గేమ్‌లో కోపం అనేది ఉంటుంది కదా! కోపం ఉంటుంది, అగ్రెషన్ ఉంటాయి కదా గేమ్ ఆడేదని ఈయన. ఇంకా నీతు. ఇక్కడి వరకు పాయింట్ బావుంది. ఇక్కడితో ఎండ్ చేస్తే సూపర్ అనిపిచ్చింది. సో, ఇక్కడ ఎండ్ చేయాల. నీతు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వీక్‌లో, సెకండ్ వీక్‌లో మేము గేమ్ ఎలా ఆడామంటే మంచిగానే ఆడారని వీళ్ళు. మంచిగా ఒకే ఒక్క గేమ్ ఆడినందుకు మీరు మా పేరు రాయలేదు. ఇక్కడొచ్చిందనమాట. అంటే అసలు వీళ్ళు ఏం పాయింట్ పెడుతున్నారనేది అర్థం కాదు. ఇప్పుడు మీకు వీళ్ళకి సపోర్ట్ చేయలేదని, వీళ్ళు సపోర్ట్ చేస్తున్న శివ్, ప్రియాంక వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయలేదని, వీళ్ళు పేరు రాయలేదని, అంతే. అదే అనిపిచ్చింది నాకైతే లిటరల్లీ. వాళ్ళకి శివ్, ప్రియాంక వాళ్ళేంటంటే సపోర్ట్ చేయలేదని, వాళ్ళ పేరు రాయలేదని ఆమెకి బాధ. ఇంకా ఈ నీతు గారైతే అసలు మాస్టర్ కంటే దారుణంగా అసలు ఓరి నాయనో! ఏదో భద్రకాళిలాగా అసలు శ్వాస కూడా బిగబట్టి మరీ మాట్లాడుతుంది. అంత హైపర్ అయిపోతుంది ఇంక మాస్టర్ గారి కన్నా. ఇక మాస్టర్ గారైతే చెప్పక్కర్లేదు ఇక. నేను అరిస్తే అరుపులు, నేను మెరిస్తే మెరుపులు, నాకు అడ్డొస్తే నేను నరికి పడేస్తా, మీకొస్తే మీరే రిస్క్ అన్నట్టు వాళ్ళే డైలాగా ఇంకసల ఆయన రూపం వామ్మో! అసలు
భయంకరంగా ఉంటది. ఇక ఆయన అరుపు, ఆయన స్టాండింగ్, ఆయన ఫేసు, ఆయన రౌద్రం అమ్మో! ఇక ఆయనదైతే వేరే లెవెల్ అనమాట. ఒక్కసారి వీక్ ఇంకా తర్వాత ఏం చెప్తాడంటే ఇంకేం చెప్తాడు నటరాజ మాస్టర్ అంటే, "అసలు మీతో ఆడినందుకే మేము వీక్ అయిపోయాం" అనంగాల్నే షాక్ వాళ్ళకి. మాతో ఆడినప్పుడు వీక్ అయినప్పుడు మరి రెండోసారి మీరెందుకు ఆడారంటే మొహమాటం అంట ఆయనకి. మొహమాటం వచ్చి నా శివ్వే, నా ప్రియాంక అని చెప్పి రెండోసారి ఆడారు. ఎందుకు ఆడాల్సింది మాస్టర్? మీరు ఆడకుండా ఉండాల్సింది. వాళ్ళ వల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నారు, వీక్ అయిపోతున్నారంటే మీరు ఆడకుండా ఉండాల్సింది. ఈ పాయింట్ అనేది నాకు అసల మంచిగా అనిపించలేదు. ఇంకా మాస్టర్ అంటారు, "మీ ప్లాన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళతో మీరు ఆడాలి అనుకుంటారు" అని చెప్పి అంటదనమాట. అంటే వీళ్ళ గేమ్ ప్లానింగ్ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళతోనే ఆడాలి, లేకపోతే లేదు అన్నట్టు ఈయన మాట్లాడతారు. ఇంకా ఏమేమంటదంటే, మీకు సెకండ్ వీక్‌లో ఒక గేమ్ ఆడారు కదా! నాకు తెలిసి ఇక్కడేందంటే ఒక గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్ ఆడినప్పుడు ఏంటంటే పిరమిడ్స్ ఉన్నప్పుడు సో, పిరమిడ్స్ వీళ్ళిద్దరికే పడింది కదా! సో, ఆ టాస్క్ ఉద్దేశించి అడిగిందో మరి ఏమో తెలీదు గానీ, సో, ఆ టాస్క్‌లో ఏందంటే 5 మార్క్స్ మేము తీసుకొని మిగతా మార్క్స్ మీకిచ్చినా కానీ మీరు అన్‌డిజర్వ్డ్ అని రాశారు. మీది పెద్ద సెల్ఫిష్ అని చెప్పి అనిద్దనమాట. ఇంగిక్కడి నుంచి గట్టిగా అరుచుకుంటారు. అసలు ఆ గట్టిగా అరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంత అవసరం లేదనిపించింది నాకైతే. ఎందుకు అరుచుకుంటున్నారో ఏంటో! పాయింట్లు కరెక్ట్‌గా పెట్టారు. కానీ ఏంటంటే, తర్వాత వీళ్ళకేందంటే ఎంతసేపటికి వీళ్ళు ఎట్లనో లీస్ట్‌లో ఉన్నారు. ఇంకా శివప్రియాంక వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. ఎలిమినేషన్ అయిపోతారో ఏమో తెలీదు గానీ, లీస్ట్‌లో ఉన్నారు. ఇక వీళ్ళని ఏసి పడేయాలని చెప్పి ఏసి పడేసినట్టు అనిపించింది నాకైతే లిటరల్లీ నటరాజు మాస్టర్ గారిది. అన్‌డిజర్వ్డ్ అని చెప్పి, సెల్ఫిష్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలైతే అంది. ఇంకేదో ఇక్కడ నాకైతే విప్పేస్తే పెద్దవాడివా అన్నట్టు ఏదో ఇనిపించింది. అది ఎంత స్క్రోల్ చేసినా నాకు ఆ బీప్ అనేది నాకు అర్థం కాలేదనమాట. సో, అక్కడేందంటే నోరు విప్పితే పెద్దవాళ్ళవుతారా అని చెప్పి లాస్ట్‌లో చెప్పిద్ది. విప్పితే పెద్దవాళ్ళవుతారా? నువ్వేమన్నా మగాడివా? అన్నట్టయితే వినిపిచ్చింది. సో, దీన్ని క్లారిటీగా తీసుకోవడానికి ప్రియాంక ఎళ్ళైతే అడుగుతుంది. సో, ఆమె నీతూ వచ్చేసి నోరు విప్పితే పెద్దవాళ్ళవుతారు అని చెప్పి చెప్తుంది. సో, ఇక్కడేందంటే అగ్నిపర్వతం బద్దలయ్యింది. మళ్ళీ అగ్నిపర్వతం వెంటనే చల్లారబడింది. ఏంటో రాజకీయ పార్టీలు ఎదురెదురు కొట్టుకుంటారు చూడు అట్లా ఉంది. తర్వాత కట్ చేసి చూస్తే ఏం లేదు. కాదు మాస్టరు ఇలా ఉన్నాయి నా పాయింట్స్. మీది ఇలా ఉంది, ఇలా ఉందని హగ్ చేసుకొని ఇదేంట్రా బాబు అనిపించింది. అప్పటికప్పుడే కొట్టుకుంటున్నారు, అప్పటికప్పుడే కలుస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ మ్యాన్షన్‌లో అనిపించింది నాకైతే. ఇంక తర్వాత ఇయన్నీ అంత పెద్దగా అయితే ఏమనిపించలేదు. సో, అభిమారిక, ఆమీర్ వాళ్ళొస్తారు. శివప్రియాంక మీద సేమ్. ఏందంటే సూటిగా చెప్పేయడమే. ఇంకా పాజిటివ్ అది ఇది అని ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా పాయింట్ పెట్టేత్తే అయిపోయేది. సో, నీ కాళ్ళు చూసుకో, గేమ్ మీదే కాదు నీ కాళ్ళు జాగ్రత్తగా చూసుకో. చూసుకొని గేమ్ ఆడు. అప్పుడు టాప్ 3లో ఉండాలి. అందరూ చెప్తున్నారు మీరు మంచి ఆటగాళ్ళు అని చెప్పి. ఆ! ఇంకా ప్రతి ఒక్కళ్ళు మీరు టాప్ కంటెస్టెంట్స్ అని చెప్తున్నారు కాబట్టి సో, మీరు టాప్‌లోనే ఉంటారు. మీ కాళ్ళని మంచిగా చూసుకోండి. అది ఇది అని చెప్పి మాట్లాడతారు. ఇంకా నూకరాజు గారు. సో, ఇంకా బ్రిట్టో, సంధ్య వాళ్ళకిస్తారనమాట. బ్రిట్టో, సంధ్య వాళ్ళకిచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు బ్రిట్టో గారు మంచోళ్ళే. కానీ ఆయన ప్లాన్ అనేది ఒకలా ఉంటది. మీ ప్లాన్ ఇంకోలా ఉంటది. సో, మీ ఇద్దరి మధ్య ఏంటంటే, ఒకళ్ళకొకళ్ళు అనుకోని గేమ్ ఆడితే మీరు మంచిగా వస్తారు. మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని జెప్పింది. అది నేనే గదా! ఇంకా ఆమె చెప్తుంది. నేను చెప్పింది నాకే చెప్తున్నావా నూకరాజు అని చెప్తుంది. అంతే గదా మరి! నీకు చెప్పింది నీకే చెప్తారు. ఇంకేం చెప్తారు? అట్లా ఉంటది. తర్వాత భాను వాళ్ళొస్తారు. సిద్ధు సంధ్య బ్రిట్టోకి సేమ్. సంధ్య బ్రిట్టోకిస్తారు. గేమ్ మీద ఫోకస్ పెట్టండి. అంటే ఒక పాజిటివ్ నోట్‌తో ఇస్తున్నాము. గేమ్ మీద ఫోకస్ పెట్టండి. గేమ్స్ మంచిగా ఆడండి. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోండి అని ఏం చెప్తే, మీరు పాజిటివ్ వేతో పెట్టండి. ఇక్కడ అన్ని బ్యాటరీలన్నీ అయిపోతున్నాయి. మీరు పాజిటివ్ వేలో ఎలా ఇస్తున్నారు అది ఇది అని చెప్పి ఆమె పరీక్షించారు ఒక రకంగా చెప్పాలంటే. సో, అట్లా అనమాట. సరే తర్వాత చూద్దాం. 4, 5
వారాల్లో టాస్కులు చూసుకుందాం అన్నట్టు చెప్పేసిద్ది. తర్వాత అంజలి వచ్చేసిద్ది. అంజలి వాళ్ళొస్తారు. కళ్యాణ్, వాసంతి ఇస్తారు. సో, కళ్యాణ్ ఒకప్పుడు అల్లరి అబ్బాయిలాగా చకచకా తిరుగుతూ, అందరితో మాట్లాడుతూ, మాట్లాడకపోయినా దగ్గరకొచ్చి మరి మాట్లాడుతూ, నవ్వుతూ మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడసలు కనిపించట్లేదు ఆ కళ్యాణ్ అంటే. నేను జోక్‌కి ఒకటుండిద్ది హద్దు. అదికి మించి అయితే అవసరం లేదు. సో, నేను రహదారి అంటే నా దారి మార్చుకున్నాను. అంటే, లేదు లేదు నువ్వు మళ్ళీ మామూలుగా అయిపో అని చెప్పి చెప్తదనమాట. సో, ఇక్కడితో అయిపోతుందనమాట. తర్వాత శివ్ వాళ్ళొస్తారు. మాస్టర్ నీతికిస్తారు. ఇంక ఇది తీయంగాల్నే రివెంజ్ ఏం లేదబ్బా! ఇదే ఫస్ట్ ఏదైతే జరిగిందో అదే పెట్టుకొని ఇంక శివ్, ప్రియాంక వాళ్ళు గూడా మాట్లాడుకుంటానే ఉంటారు. మీరు సెల్ఫిష్ అన్నందుకు. లైక్ ఇక్కడ ఒక పాయింట్ నాకనిపిచ్చింది. ఇప్పుడు ఆహ్, అనిల్ గా ఇప్పుడు ఒకటడిగారు. అనిల్ గారు మిమ్మల్ని అడిగినప్పుడు మీకు జడ్జెస్ ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా మా పేరు చెప్పారు గదా! సో, నీతు గారు కాలు బాగనప్పుడు మరి మీకు ఫేవర్‌గా గేమ్ ఆడిచ్చారు అంటే మేము చెప్పలేదు గదా! మేమది చెప్పొచ్చు గదా! అని అది నాకు కూడా వ్యాలిడ్ అనిపిచ్చింది ఆ పాయింట్. సో, సరే శ్రీముఖి గారు ఏం చెప్పారంటే, "సరే మీ వల్ల అవ్వకపోతే క్విట్ అనుకుంటే వెళ్ళిపోండి" అని చెప్పి అడిగినప్పుడు, "ఒక్క చూపుతో ష్ అన్నావు. మరి అది గూడా ఒక రకమైన ఎగ్రెషనే గదా!" సో, అంతే గదా! ఇతనికొక ఎగ్రెషన్ ఉంటది. ఆయనకొక ఎగ్రెషన్ ఉంటది. ఏంటో ఇంగ ఈ టాపిక్కే నడుస్తుంది. సో, ఇక్కడితో అయిపోయిద్ది. తర్వాత నీతు ఇంక అదే చెప్తారు మీ పాయింట్‌కి వ్యాలిడే లేదంట. అసలు అంటే శివ్, ప్రియాంక వాళ్ళు చెప్పిన పాయింట్‌లకి వ్యాలిడ్ లేదంట. మరి వీళ్ళు చెప్పిన పాయింట్‌లకైతే వ్యాలిడ్ ఉండిద్ది. ఏంటో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడుసుకొని చేస్తున్నారు. ఈమెకంట ఏంది వాల్ ఆఫ్‌లో జరిగింది కాదంట. ఇక్కడ నా మొగుడితో నేనెలా ఉన్నాను, మంచిగా ఉన్నానా లేదా, లేతే గేమ్స్ ఆడుతున్నానా లేదా దీని మీద చెప్పాలంట. వాల్ ఆఫ్ లవ్ అనేది కూడా ఒక గేమ్ ఆఫ్ పార్ట్. ఈమేంది ఇక నటరాజ మాస్టర్ కన్నా ఇంక వేరే లెవెల్‌లో జీవిచ్చేస్తుంది. నాకసలు ఏంటో అయిపోయింది. ఇంకా అంతే. ఇంకిక్కడితో అయితే ఈ సోది మాటలైతే ఉన్నాయి. సో, వాళ్ళదైతే అయిపోతుంది. అయిపోంగాల్నే ఇక శివప్రియాంక వాళ్ళైతే నీతు మాస్టర్ చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఏంది అలా మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అమీర్, అభిమారిక ఇంక వీళ్ళు వచ్చి కూడా నీ కాళ్ళు చూసుకో, గేమ్ సరిగ్గా చూసుకో, అది చూసుకో, ఇది చూసుకో అంటున్నారు. అసలు వీళ్ళేంటి ఒకసారి గేమ్ బాగానే ఆడుతున్నావు అంటున్నారు. మళ్ళీ నీ కాలు చూసుకో అంటున్నారు. టాప్ 3లో ఉన్నావు అంటున్నారు. ఏమంటున్నారో ఏమో! అసలు నాకు అర్థమే కావట్లేదు. మాకు గూడా అర్థం కావట్లేదు చూసేవాళ్ళకి. ఎవరు ఏం చెప్పుకుంటున్నారు, ఎవరు ఏం తన్నుకొని చస్తున్నారని. ఇంకా బ్రిట్టో, నూకరాజుదయితే ఇంకా లేడీస్ థాట్స్ ఒకలా ఉంటది. జెంట్స్ థాట్స్ ఒకలాగా ఉంటదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా లవ్ థెరపీ కోసం మన లీస్ట్ కపుల్ అయిన ప్రియాంక అండ్ ఇంకెవరు ప్రియాంక ప్రియాంక అండ్ శివుని పిలుస్తారు. ఇంకా వాళ్ళలో ఉన్న వాళ్ళ లోపాలు చెప్పుకొని క్యాండిల్స్ వెలిగించుకుంటారు. తర్వాత అభి అండ్ అభిమారిక వాళ్ళొస్తారు. వాళ్ళలో ఉన్న వాళ్ళ లోపాలైతే చెప్పుకుంటారు. ఇంక ఇదంతా పెద్ద సోదిగా ఉంది కానీ మెయిన్ పార్ట్ అయితే అదనమాట. రచ్చ అనేది వీళ్ళ మధ్య జరిగింది. నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఇంక ఇదేంటంటే వాళ్ళు ముందుగానే చేసుంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు 'బిగ్ బాస్' అనుకో అప్పటికప్పుడు జరిగిద్ది. బయట ప్రేక్షకుల్లో ఏదో ఒక రివ్యూ ఇస్తారు. దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది. ఇది ఇక చేంజ్ చేసుకోలేరు. ఇంక వాళ్ళు ఏం గేమ్స్ పెడితే ఆ గేమ్స్ ఆడాల్సిందే. ఆ గేమ్స్ ఫినిష్ చేయాల్సిందే. ఒకళ్ళకొకళ్ళు నడుచుకోవాల్సిందే. ఒకళ్ళ మీద ఒకళ్ళు లోపాలు చెప్పుకోవాల్సిందే. అంతా బావుంది గానీ కపుల్స్‌ని అంటే కపుల్స్ మన ఒక అబ్బాయిని గానీ, అమ్మాయిని గానీ తగ్గిచ్చి మాట్లాడకుండా ఉండి వాళ్ళని కలిపే ప్రయత్నం చేసి కపుల్స్ కూడా మాట్లాడితే బావుంటుంది. లేకపోతే లవ్ గురు అంటే ఈ మ్యాన్షన్ ఈ టీమ్ ఏదైతే ఉంటదో వాళ్ళకి కూడా ఏదో ఒక వర్డ్ అనేది మెన్షన్ చేసి మాట్లాడితే చాలా బావుంటుందని నా ఒపీనియన్. సో, ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇది అనమాట. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ బాయ్.